శారదా శారదా భార్య మంచిదైతే భర్త బ్రతుకును. కవిత్వానికి తోడు పాట ఒకట. పాటల తర్వాత పాడుకోవచ్చు కానీ త్వరగా డ్రెస్ చేసుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి. ఓకే. శారదా అలాంటి వాడిని తిట్టొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు, ఎవరో డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. అదే కాదండి, ఈ డ్రెస్ మీకోసం ప్రత్యేకంగా నేనే కుట్టించాను. మామగారు ఏమన్నా కొత్తగా సర్కస్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారా? కాదండి, ఈ డ్రెస్ లో మీరు బాగుంటారని నేనే ముచ్చటపడి కుట్టించాను. ముచ్చట పడితే పడ్డావు కానీ ఇక నుంచి ముచ్చట పడ్డం మానే. ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటి, ఈ డ్రెస్ తో ఆఫీస్ కా? ఆఫీస్కే. శారదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? పిచ్చి శారదా, నిన్నటి దాకా బాగానే ఉన్నావు, ఇవాళ నీకేదో అయ్యింది. షర్టు మీద చిన్న మరక పడితేనే భరించలేదు దానివి ఇలా మాట్లాడుతున్నావంటే తప్పకుండా ఇదేదో జబ్బే అయి ఉంటుంది. జబ్బు లేదు, గిబ్బు లేదు, కావాలని కుట్టించాను. పదండి. శారదా శారదా శారదా, ఇలా ఆఫీస్కి వెళ్తే ఏమైనా ఉందా? వెళ్తే మన ఆఫీసు మన ఇష్టం. తలంచండి. ఇప్పుడు వచ్చి నవమన్మధుల్లా ఉన్నారు. శారదా, రోడ్లు ఊడ్చేవాడికన్నా అన్యాయంగా తయారు చేసి రొమాంటిక్ హీరోలా ఉన్నాను సర్టిఫికేట్ ఇవ్వడం మరీ అన్యాయం. కాపురం 4 కాలాల పాటు సభ్యంగా ఉండాలంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అంతేనమాట, నా మాటకు విలువ. అది కాదు శారదా, ఈ డ్రెస్ తో ఆఫీస్కి. పెళ్ళం మీద ప్రేమ కవిత్వం చెప్తే చాలదండి, నిజమైన ప్రేమ ఉంటే చెప్పిన మాట వినాలి. శారదా బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. సర్లే, ఇలాగే వెళ్తాను ఇలాగే వెళ్తాను. నా మంచి శ్రీవారు. అదే, సాయంత్రం త్వరగా వచ్చేయండి. జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపకుండా ఉంటే తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఆయన పిచ్చి డ్రెస్ వేసి పంపించాడు, చూసావు వదినా? అదే చూశాను, ప్రస్తుతం చేసావు. అదేం మాట్లాడునా? ఇప్పుడు నేనేమన్నాను? ఏదో ఒకట్లే, ఇక నుంచి ప్రతిరోజు అలాగే పంపించు. సరే రా.